హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ వీడియో అనమాట. శుక్రవారం రోజు వీడియో. ఆ రోజు గుడ్ ఫ్రైడే కదా, పిల్లలకి హాలిడేని ఇంటి దగ్గర ఉన్నారు. ఇంకా చిన్నమ్మాయిని షూట్ చేయమంటే పూర్తి బయట నుంచి షూట్ చేస్తుందనమాట. మాకు ఇది చాలా పెద్దగా ఉంటుంది కాంపౌండ్, పిల్లలు ఆడుకోవడానికి అంతా కూడా. ఈ కాంపౌండ్లో 2 పోర్షన్లు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి తులసమ్మకి ఎండాకాలం కదా, మనకి ఒక చెంబు నీళ్ళు పోస్తే అస్సలు సరిపోదనమాట. అందుకు బకెట్ నిండా పోసేస్తాను ప్రొద్దున్నే పూజ చేసేటప్పుడే. పైన ఆకుల మీద కూడా చల్లుతాను అనమాట. ఆకులు కూడా ఫ్రెష్గా ఉంటాయి, లేదంటే ముడుచుకుపోతాయి అనమాట. ఇంకా ఇలా ముగ్గు వచ్చేసి ఇలా పెట్టేసుకున్నా, శుక్రవారం కదా, ఇలా కొంచెం పెద్దగానే పెట్టేసుకున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి గడప కూడా చక్కగా పసుపు కుంకుమ పువ్వులు ముగ్గుతో అలంకరించుకున్నాను. ఇంక ఇక్కడ సామాగ్రి, దేవునికి కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ పూలతో అలంకరించుకుంటున్నాను. మా వారిని పూలు తీసుకురమ్మంటే ఈ 2 రకాల పూలు మాత్రమే తీసుకొచ్చారు. అదే చక్కగా నేను వెళ్ళానంటే మల్లెపూలు, చామంతిలు, గులాబీలు అన్ని రకాలు వచ్చేటట్టు తెచ్చుకుంటాను అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి దగ్గరగా ఏవి కనిపిస్తే అవి తీసుకొచ్చేసేసారు. ఇక్కడ వచ్చేసి మా చిన్నది గంట ఎందుకు చూపిస్తోందంటే, గంట ఇంతకుముందు చిన్నది ఉండిందనమాట. అంటే చేతి నిండా ఇట్లా పట్టుకొని కొట్టడానికి కూడా లేకుండా ఉండే. అందుకు మన మాల వేసి ఇరుముడు కట్టుకొని వెళ్ళినప్పుడు శ్రీశైలంలో తీసుకొచ్చారు పెద్దది గంట. ఇక్కడ వచ్చేసి కుంకుమ గిన్నెలు, ఇవి మా చిన్నాన్న కూతురు సీమంతం టైంలో అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చారనమాట. ఈ వెండివి కుంకుమ గిన్నెలు మా అమ్మకి నాకి. అందుకు అమ్మ ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటే కదా, అందుకు ఇంకా 2 నువ్వే పెట్టేసుకోమ్మా, పసుపు కుంకుమ పెట్టేసి అనేసి నాకే ఇచ్చేసింది అనమాట. ఇంకా అది నేను అక్కడ అలా వాడేస్తున్నాను. డైలీ యూస్ కిందకి ఇవి పెట్టేశాను అనమాట. ఇక్కడ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. టెంకాయ కూడా కొట్టేశాను. నేనైతే నైవేద్యం కింద ఆవు పాలు వస్తాయి కదా, మాకి ఆవు పాలు పెట్టేశాను అనమాట. కొంచెం బెల్లం ముక్క కూడా పెట్టేశాను తాంబూలంలో. ఇంకా ఇక్కడ చక్కెర పొంగలి, లేదంటే తీపన్నము, పరమాన్నము, లేదంటే కేసరి ఇది చెయ్యొచ్చు. ఇంట్లో వచ్చేసి ఎవరు తినరండి, తినేటట్టుంటే చేయొచ్చు. ఇంకా తింటే నేను ఒక్కదాన్ని తినాలి, లేదంటే అమ్మ వాళ్ళకి పంపించాలి. అమ్మ వాళ్ళు కూడా ఈ మధ్య చాలా తక్కువ చేసేస్తారు షుగర్ ఐటమ్, స్వీట్ ఐటమ్. అంటే కొంచెం ఏజ్ ఎక్కువ అవుతుంది కదా, దేవుని దయ వల్ల షుగరు బీపీ లాంటివి ఏమీ లేవు, కానీ కొంచెం తగ్గిస్తూ వస్తున్నారు అనమాట. ఎక్కువ బెల్లమే యూజ్ చేస్తున్నారు కాఫీ టీ కానీ. కాబట్టి ఇంకా ఎందుకు రిస్క్ అన్నట్టు నేనేం చెయ్యలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందు రోజు పెట్టిన వడియాలు అనమాట. ఇవి వచ్చేసి ఇంక ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, వడియాలు కూడా చక్కగా నైట్వి నిన్నటి కాబట్టి ఫ్యాన్ గాలి కింద పెట్టేశాను. ఇంక ఇప్పుడు బయట పెట్టేసేయాలి. మరి ఇప్పుడు వడియాలు పెట్టడానికి ఈసారి పెట్టేశాను. దోశలు వేస్తాను అనమాట. ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను కొంచెం రాగి పిండి కలిపేసుకొని రాగి దోశ వేసుకున్నాను అనమాట. పైన కొంచెం కొత్త క్యారెట్ తురుము కూడా వేసేసుకొని సామాన్లు అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా కడిగేసేయాలి. అంటే పూజ చేసేపాటికి లేట్ అయిందనమాట. అంటే స్కూల్ లేదు కదా, అందుకు హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకొని కంప్లీట్ చేసి టిఫిన్ చేసేపాటికి ఖచ్చితంగా టైం వచ్చేసి 10 అయింది. అందరూ తిన్నారు, నేను మా చిన్నది మాత్రమే ఉన్నామన్నమాట. మేమిద్దరమే తినేసేయాలి. తినిన వెంటనే ఇప్పుడు మళ్ళీ వడియాలు పెట్టేయాలన్నమాట. అప్పటికే టైం 10 కదా, ఇంక ఎండలు ఎక్కువ అయిపోతుంది బయట. కాబట్టి తొందరగా ఇంక వడియాలు పెట్టిన తర్వాత సామాన్లన్నీ కడిగేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కొంచెం క్యారెట్ తురుము వేసుకున్నాను దోశ మీద. ఇంకా శనగిత్తనాల చట్నీ, ఇంకా వేరే ఏం చేయలేదు. అంటే ఎర్రకారము ఇలా వేరే ఏం చేయలేదన్నమాట. పొద్దున్నే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సామాన్లన్నీ కడిగేసేయాలన్నమాట. ఒక పక్క సామాన్లన్నీ కడుగుతూ ఉన్నాను, ఒక పక్క ఎసురు కాగుతూ ఉందన్నమాట. ఇంకా అందులోకి మనము ఉప్పు వచ్చేసి తగినంతగా వేసుకోవాలండి. ఒకేసారి ఆల్రెడీ మనము ఎక్కువ వేసుకున్నామంటే అవి వడియాలు వచ్చేసి కసిం అవుతాయి అనమాట. కాబట్టి తక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇంకా వేసేట్లకి కూడా నేను ఇంకా కొంచెం ఉప్పు అనేది వేసేసి ప్లేట్ పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి నేను నిన్న ముందు రోజు మధ్యాహ్నమే నానబెట్టాను అనమాట. సాయంత్రం టైంలో పిల్లలకి ఉడకబెట్టి గుగ్గుల మాదిరి ఇద్దాంలే, స్నాక్స్ టైంలో తింటారు అన్నట్టు. ఇంకా వాళ్ళు వద్దంటే అలానే పెట్టేశాను. కూర్మా అన్న చేద్దాంలే నెక్స్ట్ డే అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది చక్కగా బాగా మంచిగా మనం దోశ పిండి కంటే కూడా చాలా స్మూత్గా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీని గురించి కరెక్ట్గా నేను ఎలా ఏమి అనేసి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చెడిపోకుండా ఎలా రావాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా ఈజీగా చేసేయచ్చు. ఒక 10 నిమిషాలు కష్టపడినామంటే మనము సంవత్సరం అంతా సరిపడా వడియాలు పెట్టేసుకోవచ్చు అనమాట. నేను కూడా అమ్మ మీదనే ఆధారపడి
ఆధారపడి అమ్మతోనే పెట్టించుకొని తెచ్చుకునేదాన్ని అనమాట, వడియాలు ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఈసారి అలా కాకుండా సొంతంగా మనమే చేద్దాము అన్నట్టు నేను ట్రై చేశాను. పర్ఫెక్ట్గా వచ్చేసాయి, చాలా బాగుందనమాట. అంటే చెడిపోలేదు, మనం ఒకసారి చేసామంటే ఒక ఐడియా వచ్చేస్తుంది కదా, అలా అనమాట. ముందు రోజు చేసిన వడియాలు ఏమయ్యాయి అంటే కొంచెం గట్టిగా వచ్చింది అంతే, ఇంకా ఏం చెడిపోలేదనమాట. కాబట్టి నెక్స్ట్ డే అలా కాకుండా మంచిగా చేద్దామన్నట్టు మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది కదా, ఒకసారి అనుభవం ఇదైతేనే కదా తెలుస్తుంది. కాబట్టి అలా నాకు మళ్ళీ నెక్స్ట్ డేకి మంచి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. నాకైతే సంవత్సరానికి సరిపడా అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. దీనికి సంబంధించిన ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకి ఎవరికైనా కూడా ఒక మంచి టిప్ అనేది చెప్తాను, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వడియాలు పెట్టేసి ఇంట్లోకి వెళ్ళగానే ఇంకా మా అక్క కొడుకులు అనేది వచ్చారనమాట. నాకన్నా పెద్ద ఆమెకి ఇద్దరు అబ్బాయిలే అనమాట. వాళ్ళిద్దరూ కూడా ఇంకా మా అక్క వాళ్ళు శ్రీశైలం వెళ్ళింటే ప్రసాదం తీసుకొని వచ్చారనమాట. టిఫిన్ చేయమంటే ఇంకప్పటికే టైం అయిపోయింది కదా, ఇంకా టిఫిన్ ఏమి వద్దన్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు కాఫీ టీ కూడా ఏం తాగరు, అందుకు జ్యూస్ వేసి చేసేసాను. ఇంకా జ్యూస్ తాగేసి ఇంకా మరీ వెంటనే వెళ్ళిపోయారనమాట ప్రసాదం ఇచ్చేసి. ఎండలు చూడండి ఎప్పుడే మండిపోతున్నాయి, కాసేపు ఫ్యాన్ లేకపోతే కూడా ఉండలేమన్నట్టు ఉందన్నమాట పరిస్థితి. ఇంకా వైశాఖ మాసం రానే లేదు, అప్పుడే ఎండలు వచ్చేసి ఫుల్ మండిపోతున్నాయి. ఇంకా మా చిన్నది వచ్చేసి వాళ్ళ అన్న వాళ్ళు పోయే వరకు ఉండి గేట్లో బాగా చెప్తూ ఉందన్నమాట. ఇంక వాళ్ళని పూర్తి వాళ్ళు సందు చివరి వరకు చూస్తూ ఉంటుంది. అలా అని ఎవరు వచ్చినా కూడా ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా వెంటనే అందరం కూడా ప్రసాదం అనేది తినేసామన్నమాట. ఇంకా అలానే పెట్టకూడదు కదా, అంటే మరి ఇంట్లో చెప్పలేం కదా, కాబట్టి ప్రసాదం అనేసి ఇంకా అందరం తీసేసుకున్నాం అనమాట. అక్క వచ్చేసి ఇంకా మనకి ఇరుముడు కట్టిన తర్వాత బియ్యం కూడా ఎన్నికిస్తారు కదా కొన్ని, ఆ బియ్యంతో కూడా ఇలా చక్కగా పరమాన్నం చేసి లడ్డు ముద్ద 2 ఇచ్చి పంపించింది అనమాట. మా అక్క వచ్చేసి 17 వారాల వ్రతం చేస్తుందనమాట. అంటే అదే ఉమా పార్థివలింగేశ్వర వ్రతం ఉంటుంది కదా, చాలా విశేషమైన పూజ అండి, చాలా మంచి పూజ అనమాట. చాలా నిష్టగా కూడా చేయాలన్నమాట. అది 16 వారాలు మనం ఇంట్లో నిష్టగా చేయగలిగితే చెయ్యొచ్చు, లేదంటే గుళ్ళో కూడా 16 వారాలది ఒకే రోజు పుట్టమన్ను తీసుకొచ్చి లింగాల్ని చేసి 16 లింగాల్ని మనం పవిత్రమైన గంగా నదిలో కలపచ్చు అనమాట, పూజ చేయించి బ్రాహ్మణులతో. మా అక్క వచ్చేసి 16 వారాలు కూడా నిష్టగా ఇంట్లోనే పూజ చేసి తను చివరి వారం రోజు నవగ్రహాలకి పూజ చేయించి అలాగే లింగాలకు కూడా పూజ చేయించి తర్వాత ఇంకా ఇరుముడి ఇచ్చేసి శ్రీశైలంలో ఆ లింగాన్ని కలిపేసి ఇలా వచ్చేస్తారనమాట. చాలా విశేషమైన పూజ అని చెప్పచ్చు. ఇంకా అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.